నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రాధిక. డీటెయిల్స్ చూస్తే ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు సంస్థలకు భూ కేటాయింపులతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే తిరుమల లడ్డు, వైసీపీ నేతల దాడుల అరెస్టుల అంశంపై సమగ్ర చర్చ జరగనున్నట్టుగా సమాచారం. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మంత్రులకు సీఎం చంద్రబాబు పలు సూచనలు చేయనున్నారు. గత కేబినెట్ లో 30 అంశాలకు పైగా ఆమోదం తెలిపారు. మళ్లీ వారం రోజులకే కేబినెట్ పెట్టడంతో ఈసారి కూడా ఎజెండా 30కి పైగా అంశాలు ఉండే అవకాశం ఉంది. ఇక పెట్టుబడులు, పరిశ్రమలు, భూ కేటాయింపులపై కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, రాధిక, ఏదైతే ఏపీ అసెంబ్లీ సచివాలయంలో కూడా 1వ బ్లాక్ లో ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ సమావేశం అయితే మాత్రం ప్రారంభమైంది. మరి ఈ రోజు జరగబోతున్నటువంటి కేబినెట్ కు సంబంధించి కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రివర్గం అంతా కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో అయితే మాత్రం పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈ రోజు జరగబోతున్నటువంటి అంశాలు ప్రధానంగా 30 అజెండాలపై కూడా కీలకంగా అయితే మాత్రం ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చ జరగబోతా ఉంది. భూ కేటాయింపులతో పాటు అభివృద్ధి పథకాలు, సంక్షేమ సంబంధించినటువంటి పథకాలపై కూడా ఈ రోజు సమావేశం అయితే మాత్రం ప్రధానంగా ఉండబోతా ఉంది. మరి దీంతో పాటు ఏదైతే శాసనసభ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా ఈ నెల 2వ వారం నుంచి శాసనసభ సమావేశాలు కూడా నిర్వహించాలని చెప్పి అయితే మాత్రం భావిస్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి నేటి సమావేశంలో కూడా తుది నిర్ణయం అయితే మాత్రం తీసుకోబోతా ఉంది ఏపీ కేబినెట్ అయితే మాత్రం. దీంతో రాష్ట్రంలో తాజాగా నెలకొన్నటువంటి పరిణామాలపై కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం చర్చించబోతా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఏదైతే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి తిరుమల దేవస్థానం సంబంధించిన లడ్డు కల్తీ వ్యవహారం అయితే మాత్రం రాష్ట్రంలో కొంత హాట్ హీట్ గానే ఉంది. ఎక్కడికక్కడ కూడా మహా పాపం అంటూ తెలుగుదేశం పార్టీ సంబంధించిన నేతలు ఫ్లెక్సీలు వేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆ విషయం కాస్త రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత అగ్ని జ్వాలలు రగిలిస్తా ఉన్నాయి. ఇప్పటికే ఈ యొక్క ఏదైతే ఈ కేసులు దాదాపుగా కూడా వైకాపాలో ఉన్నటువంటి నేతలు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, ఇలా వైకాపాలో ఉన్నటువంటి దాదాపుగా చాలా మంది కొంత కవ్వింపు చర్యలకు పాల్పడుతా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ మంత్రులు మొత్తం ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి దానిపై కూడా ప్రధానంగా ఈ రోజు అయితే మాత్రం చంద్రబాబు మంత్రులకు ఒక దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా అయితే మాత్రం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిణామాలకు సంబంధించి కూడా మంత్రివర్గం అయితే మాత్రం చర్చించబోతా ఉంది. దీంతో పాటు కేంద్ర బడ్జెట్ లో ఏపీకి సంబంధించినటువంటి కేటాయింపులపై కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు అయితే మాత్రం చెప్పేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా 30 ప్రధాన అజెండాలకు సంబంధించి కూడా పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించి కూడా కొన్ని నూతన ప్రాజెక్టులని ప్రారంభోత్సవానికి కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ అయితే మాత్రం ఏపీ కేబినెట్ ఇచ్చేందుకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో సంసిద్ధమైనటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఫిబ్రవరి 14న ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టబోతున్నటువంటి 2026-27 పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ రూపకల్పన, ఎన్నికల హామీలైనటువంటి సూపర్ 6 పథకాల్లో మిగిలి ఉన్నటువంటి ఆడబిడ్డ నిధి సంబంధించినటువంటి పథకం ఏదైతే ఉందో ఆ పథకాలకు సంబంధించి కూడా రాష్ట్రంలో ప్రభుత్వంపై ఎంతవరకు భారం పడుతుందనేటువంటి దానిపై ఇప్పటికే డిపిఆర్ కూడా సిద్ధం చేశారు. కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి దానిపై కూడా ఈ రోజు చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా శాఖల వారిగా కూడా ప్రాధాన్యతలపై కూడా ఈ యొక్క భేటీలో అయితే మాత్రం ముసాయిదాకు సంబంధించి కూడా ఒక దిశానిర్దేశం చేస్తారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కావడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా అయితే మాత్రం దీనిపై ఒక సర్వత ఆసక్తి అయితే మాత్రం నెలకొందని చెప్పాలి. ముఖ్యంగా రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలు, కీలక నిర్ణయాలు అత్యంత ప్రాధాన్యత కూడా సంతరించుకోబోతా ఉందని కూడా తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఈ యొక్క సమావేశంలో కూడా ఈ ప్రధానమైనటువంటి అంశాలు అయితే మాత్రం చర్చ జరిగేటువంటి అవకాశంతో పాటు లైవింగ్ సంబంధించిన ల్యాబ్స్ పేరిట ప్రతిష్టాత్మకంగా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు అయితే మాత్రం ప్రతిపాదన సిద్ధం చేస్తా ఉన్నారు. మరి ఏదైతే ప్రస్తుతం
రాష్ట్రంలో రైతులకు ఒక మణిహారంగా అందిస్తారన్నటువంటి పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి పనుల పురోగతికి సంబంధించినటువంటి అంశంపై కూడా ఈ రోజు చర్చ అయితే మాత్రం జరగబోతోంది. అలాగే రాజధాని ప్రాంతంలో రైతులకు సంబంధించినటువంటి పెండింగ్ ప్లాట్లు కేటాయింపు సంబంధించినటువంటి సమస్యకు కూడా ఈ రోజు కేబినెట్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో వైకాపా నేతలపై నమోదైనటువంటి కేసులు కావచ్చు, మరియు శాంతి భద్రతల విషయంలో అయితే మాత్రం ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటి దానిపై అయితే మాత్రం కేబినెట్ ఈ రోజు చర్చించబోతా ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం కూడా దాదాపుగా శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ఉండడమే కాకుండా ఎక్కడికక్కడ కర్రలు పట్టుకొని ఇళ్లపై దాడులు చేయడం, కార్లు ధ్వంసాలు చేయడం, ఏదైతే మాజీ మంత్రులపై రాళ్లు రువ్వడం, ఇలాంటి పరిణామాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించి కూడా ఏ విధంగా రాష్ట్రంలో వ్యవహరించాలి అనేటువంటి దానిపై కూడా ముఖ్యమంత్రి అయితే మాత్రం మంత్రులకు దిశానిర్దేశం అయితే మాత్రం చేస్తారు అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. మరి ఇంకా కూడా పలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక అంశాలపై అయితే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు కేబినెట్ లో అయితే మాత్రం చర్చించి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు జనసేన త్రిసభ్య కమిటీ విచారణ ప్రారంభమైంది.